నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. సార్ సార్ ఆకలి వస్తుంది సార్, ప్లీజ్ సార్. అమ్మ ఆకలి వస్తుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. రే చిన్న, రే చిన్న, రే ఏంద్రా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి, అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా, ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఆ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగే అన్నా. అన్నా, ఆ కుర్రాడన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరు మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు. చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? చెప్పు. చెప్పవే. చెప్పు చెప్పు. ఏమి చేయగలరు సార్? ఇప్పుడు చెప్తాం. చెప్పు. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. చెప్పు సార్. చెప్పు. నిజంగా మాకు తెలియదు తెలీదా? సార్. చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్. ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా, వీడే నా తమ్ముడు చంపింది, వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి.
నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా, ఎవరిని తలుచుకుంటావు? నా గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. పార్థు, రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గొడవల నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. నాన్న, పార్థు. ఏం నాన్న, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు. అవునా? అవును, ఎవరో గాని కనిపిస్తే దండం పెట్టాలన్నా. ఏయ్ హీరో, నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. వాడే వీడు, ఆ తంబుని చంపిన మగాడు.
అంతేకాదు ఈ రోజు ఆ ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి వచ్చిన ఏకైక మోనగాడు ఈ పార్థు. బాబు, నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత 6 ఏళ్లుగా ఎదురు చూసి చూసి జీవచ్ఛవంలా బ్రతుకుతున్నాను. నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు. ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుణ్ణి కోరుకుంటాను, మా నాన్నని చంపిన తంబుగని చంపేమని. కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు, నీకు. తీసుకో. అలాగా ఆశ్చర్యపోతావేం బాబు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్నవాడికి గుక్కెడి నీళ్ళిచ్చేవాడు, దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడు అన్నారు. మరి మా పాలెట నువ్వే కదా బాబు భగవంతుడివి. ఏంటి రచన, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? అన్నయ్య, నీ గురించి తెలియదని ఎంత బ్రతిమాలినా వినకొండ అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారన్నయ్య. వాడు ఎంత బ్రతిమాలినా వదలకన్నయ్య. లేదురా, వదలకు, వదలు. వదలకన్నయ్య. నీ ఉన్నాగా? అన్నయ్య, చాచిన రౌడి మంది ఒకవైపు, శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు, ఆ చూపుల చింతనిప్పు దుర్మార్గుల కుంది ముప్పు, ఆ అడుగుల పిడుగుబాటు తుండగిల్ల ఆటకట్టు. అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలి నొదలడు, అతడొక అనుపమ శూరుడు అసాధ్యుడు, అలసట తెలియని యోధుడు, అపజయ మెరుగని విజయుడు, అసురుల కూల్చక మానడు అసాధ్యుడు, రక్షణ చేయున శివుడు, రాక్షస కేలి సహించడు, గుచ్చల శేషమునుంచడు అసాధ్యుడు, సహనము తెలిసిన భక్తుడు, సమరము పిలిచిన భద్రుడు, సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు. సమయము స్థలమిక చూడడు, కథనము అతనికి చెడుగుడు, శత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు, పరపడి దుడుకుక సాగడు, తలపడి వెరుగడు గెరుగడు, తలచిన గురినిక బదలడు అసాధ్యుడు, కరుణగ కరిగిన వరుణుడు, కొలిమిగ రగిలిన అరుణుడు, ఈడుత హింసక మానడు అసాధ్యుడు, అతడే అనితర సాధ్యుడు, అతడే అభినవ పాత్రుడు, అతడే 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 అసాధ్యుడు. ఎవరు మీరంతా? వదలండి.
ఏయ్! వెళ్ళి మీ బాస్తో చెప్పండ్రా వాడి స్టేట్లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. ప్రకాష్ మనుషులు రా. రే పార్థో, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్! నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేస్ అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. రే జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. రేయ్, కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. రే పార్థు, నేను 10 అంకెలు లెక్క